ఇచ్చినటువంటి 0 వడ్డీ కింద వచ్చినటువంటి లోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళా గడుక పెంచుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే తక్షణమే ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కూడా గుర్తించుకోవాల్సిన విషయం అయితే వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతుంటాయి. ఒకసారి మీ ఆశీస్సులన్నీ జగన్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాదు ప్రతిసారి చెప్పారు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాడిపత్రికి ఒక రౌడీ వస్తాడు, ఒక దుర్మార్గుడు వస్తాడు, ఏదో చేస్తాడని. అయ్యా నేను కాదయ్యా దుర్మార్గుని, మంచోనో చెడ్డోని మీకు అందరికీ తెలుసు. ఈ 5 ఏళ్లలో నేను ఎక్కడున్నాను మీరు ఒక్కసారి గమనించండి. గతంలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఈ రోజు ఉన్నటువంటి నేను ఏ విధంగా ఉన్నానో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు నడుస్తుంది. ఈ సంక్షేమ అభివృద్ధితో పాటు శాంతి కూడా ఈ తాడిపత్రిలో నడుస్తుంది. శాంతి గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో ప్రొద్దున లేస్తే తాడిపత్రిలో 10 పికెటింగ్లు ఉండేటివి. ఆ 10 పికెటింగ్లు నామకా వస్తుండేటివి. ఎవరు ఏమి చేసినా జేసీ కుటుంబం ఉంటే మనకు పోలీస్ స్టేషన్కి అర్జీలు రావాల. ఆ అర్జీ వస్తేనే పోలీసులు తీసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి నుండి ఈరోజు తాడిపత్రిలో ఎక్కడే కానీ పికెటింగ్లు లేకుండా అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసే పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. ఇంకొకసారి మీరందరూ కూడా జగనన్న వైపు చూడాలా, జగనన్న మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలా. తాడిపత్రి ప్రశాంతంగా ఉండాలన్నా, సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందాలన్నా జగనన్నతోనే సాధ్యం అనేదే నేను చెప్పేది. తాగునీరు కానీ సాగునీరు కానీ మన ప్రభుత్వం వచ్చినాక సాగునీరు కానీ తాగునీరు కానీ నేను వచ్చిన తర్వాతనే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. పెండేకల్లు కానీ, ముచ్చుకోట కానీ, చాగల్ రిజర్వాయర్ కానీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పెద్దడుగురులో కూడా కాలువకు మార్చి వరకు ఇచ్చినాం ఈ సంవత్సరం తప్ప. కానీ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే, పెద్దడుగురుకు పోయి ఎమ్మెల్యే చాగల్ రిజర్వాయర్కి తీసుకొచ్చి ఇసుక తోలుతా అంటే ఇసుక కోసం ఇస్తాడంటాడు. బుద్ధి జ్ఞానం ఉండాలా ఎవరన్నా మాట్లాడేటప్పుడు. నువ్వైతే ఏమీ చేయలేదు కానీ తాడిపత్రికి అన్నీ చేసినట్టు మాత్రం చెప్తావు. ఒక్కసారి నీ మనసాక్షి చెప్పు. తాడిపత్రికి వచ్చిన ఫండ్స్ అన్నీ కౌన్సిల్లో నువ్వు ఏంటికి కానీ పెట్టలేకపోయినావు. ఒక్కసారి నువ్వు చెప్పు. ఇంటింటికి కుళాయి తీసుకొచ్చాం, 7 నెలలు అవుతుంది. నువ్వైతే కౌన్సిల్లో నీళ్లు కలు కౌన్సిల్లో మెలకబెట్టి దాన్ని కౌన్సిల్లో శాంక్షన్ కాకుండా చేశావు. లేకపోయింటే ఈ పాటికే ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళా కూడా ఈ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తుంది, మళ్ళా కూడా మనం ఎమ్మెల్యేగా గెలిచబోతున్నాము. మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన 3 నెలలకే మనం ఖచ్చితంగా కూడా ఇంటింటి కుళాయి ఇచ్చి తీర్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అయ్యా మీరు ఆలోచన చేయాల్సినవి ఒక్కటే, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి. గతంలో ఏ విధంగా ఉన్నది, ఈ రోజు ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేయండి. గత పాలకులు ఏ విధంగా ఉన్నారు, ఈ రోజు ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసే సమయం కూడా ఆసన్నమైంది. మేమైతే ఎప్పుడు కూడా పోలీస్ అధికారులను మేము చెప్పేదేమంటే, ఇద్దరికి న్యాయం చేసి పంపించండి, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరికైనా కానీ అని చెప్పాం. వాళ్ళైతే ఏం చెప్పేవాళ్ళంటే, మేము చెప్పిన మాట వినకపోతే పోలీస్ స్టేషన్లకు తాళాలు వేస్తామని చెప్తారు. వేసినారు కూడా తెలుగుదేశం పార్టీలో మన పోలీస్ స్టేషన్కు 24 గంటలు తాళాలు వేసిన ఘనత కూడా జేసీ కుటుంబాన్ని అని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరూ చెప్తాను. ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతిసారి కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులను కానీ, రెవెన్యూ అధికారులను కానీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళ మీద పిటిషన్లు వేసుకుంటూ కోర్టు చుట్టూ తిప్పేదానికే అయినారు. అధికారులను బ్లాక్మెయిల్ చేసుకొని వాళ్ళని లొంగపెరుచుకొని ఏదో రూపకంగా ఇక్కడ అక్రమాలకు, అన్యాయాలకు ఆజ్యం పోయాలనే ఆలోచన వాళ్ళకుంది. అదే ఆలోచన నాకున్నింటే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా తాడిపత్రి ప్రాంతంలో కూడా మనశ్శాంతికి కూడా ఉండేవాళ్ళు కాదు.
నేను మీ అందరి శ్రేయస్సు కోరి, అన్ని పార్టీలు శ్రేయస్సు కోరి నేను తాడిపత్రిలో శాంతికి నిర్వచనం అంటే కేతిరెడ్డి అనే కూడా చెప్పే పరిస్థితికే ఈరోజు తాడిపత్రిలో తీసుకురావడం జరిగింది. మీరందరూ ఆలోచన చేయండి. మీకు ఎవరూ తెలియని వాళ్ళేం కాదు. ఇక్కడ జేసీ కుటుంబం ఎలాంటిదో నేను ఎట్లుంటున్నాను. నేను ఈరోజు దివాకర్ రెడ్డి పెద్ద ఆయన అందరి దగ్గరకు పోయి ఇది నాకు చివరి ఎలక్షను, నా కొడుకును ఆశీర్వదించండి అస్మిత్ రెడ్డిని అని చెప్తాడు. సిగ్గుండల్లా నువ్వు మాట్లాడేదానికి. జూటూరులో డబ్బులు ఇవ్వకుండా నువ్వు 200 ఎకరాల భూమిని దోజరేసి నొక్కినావు. పాస్బుక్ తీసుకొచ్చే 30,000 ఎకరాలక్కన ఇచ్చినావు. నువ్వు మాట్లాడుతాండావు వైఎస్ఆర్ పార్టీ వచ్చే భూములు గుంచుకుంటారని. రా, నువ్వు ఎప్పుడొస్తారో మీ అన్నదమ్ములు ఇద్దరు సవాల్ చేస్తున్నా. నా 5 ఏళ్లలో నేను ఏమి చేసినా అని నేను చెప్తా. మీరిద్దరు అన్నదమ్ములు వచ్చి పోలీస్ స్టేషన్ సర్కిల్లో కూర్చొని నేను కూర్చుంటా, చర్చించుదాం. మీ తమ్ముడు 5 ఏళ్లలో ఏం చేసినాడో ఇక్కడ అనేది చర్చించుదాం. ఏ గ్రామాలలో హత్య రాజకీయాలకు పాల్పడినారో చర్చించుదాం. తాడిపత్రిలో ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు అభివృద్ధికి అడ్డపడుతున్నారో చర్చిస్తాం. ఈరోజు తాగునీరు ఇయ్యాలన్నా కూడా, సాగునీరు ఇయ్యాలన్నా కూడా ప్రతి దానికి రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తాడిపత్రిలో ఉంది. నేను ఎంతో ఓర్పుతో మీ అందరూ చేసుకోరి నేను ఇక్కడ నడుచుకుంటాండా. ప్రజలందరూ బాగుండాలా ఈ కాన్షియన్స్లో అనేదే నా ధ్యేయం. జగనన్న కూడా అదే చెప్తాడు. అన్నా ఎక్కడా కానీ శాంతి భద్రతలు అనేది ఉండల్లా, కాపాడు నువ్వు, తప్పకుండా మళ్ళా మనం విజయం సాధిస్తాం తాడిపత్రిలో. ఆ విజయబాట నీతోనే మొదలు కావాలా తాడిపత్రి నుంటే అని నేను ఏంటికి చెప్తున్నా అంటే, పదే తాడిపత్రి నుంటే విజయబాట రావాలని అంటే మనం ఇప్పుడుండే ఎమ్మెల్యేల సంఖ్య కూడా 151. మన ఎమ్మెల్యే స్థానం కూడా 151. తాడిపత్రి కూడా 151. ఇది లక్కీ నెంబర్. మనం ఇక్కడ నుండి ఎంత మెజార్టీతో మనం తీసుకుపోతామో ఇటువంటి తాడేపల్లె కూడా అదే రూపంలోనే తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. అన్నా మీరందరూ ఆలోచన చేయండి. ఏ పార్టీలకు కానీ ఎవరికన్నా కానీ నేనైతే చందాలకు ఎవరింటికి బుక్కులో పంపిలే. నేను దేవలాలు కడతాండా మీరు చందాలు ఇవ్వండి అని ఎవరిని అడగలే. నేను పూజలు చేస్తాండా లేకపోతే నేను మీటింగులు పెడతాండా మీరందరూ చందాలు ఇవ్వండి అని నేను ఎవరిని అర్చించలే. కానీ గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఎన్ని చందాలకు బుక్ వస్తానేదో ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా మందిలో కూడా ఈ ఆలోచన రావాలా. ఎందుకు చెప్తున్నా అంటే, నేను వచ్చినప్పుడు నన్ను ఒక చిత్రీకరించి చూపించినారు తాడిపత్రిలో. నేను వచ్చినాక ఆ మార్పు ఎందో అనేది నేను చూపించగలిగిన, నా నిజాయితీ ఏందో నేను చూపించగలిగిన. నేను ఒక రైతు బిడ్డను, నాకు తెలుసు ప్రజల యొక్క కష్టాలు ఎట్లుంటాయి అనేది నాకు తెలుసు. కాబట్టి మీ యొక్క క్షేమం కూడా నేను ఈరోజు మీలో ఒకనై, మీ సేవకునై నేను మీ గ్రామాల చుట్టూ, మీ ఊరు చుట్టూ, మీ ఇంటి చుట్టూ తిరుగుతూ, అయ్యా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి, తిరిగి మళ్ళా కూడా వైఎస్ఆర్సీపీ జెండా తాడిపత్రిలో పాద్దాము అని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడగడం జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, గత 30 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జేసీ కుటుంబం వచ్చి మీ గడప దగ్గరకు వచ్చి మాకు ఓటేయండి అని అడిగిన పాపాన ఏ రోజన్నా పోయిందా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు గ్రామంలో 2-3 మాట్లాడి తర్వాత ఎవరన్నా కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తే పోలింగ్ అయిన తర్వాత నా దగ్గరకు రాండి, పొద్దున్నే సిఐని ఎస్ఐని వాళ్ళ ఇంటి దగ్గరకు పంపిస్తా అని చెప్పేవాడు. ఈరోజు కూడా చెప్తున్నాడు, మళ్ళా పెద్దారెడ్డికి మీరు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయని. అయ్యా నాకు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయో లేదో నాకు తెలుసు. కానీ మరొకసారి జేసీ ప్రభాకర్ రెడ్డికి కొడుకు ఓటేస్తే మటుకు, తెలుగుదేశం పార్టీని బలపరిస్తే మటుకు దారి దోపిడీలు కూడా జరుగుతాయి. మీరు పెళ్లిళ్ళకు పోయేటప్పుడు మాట కాల్చి మీ మెడలో దండలు కూడా కొంచెపోతారు, ఉంగరాలు కూడా కొంచెపోతే పరిస్థితి ఈరోజు తాడిపత్రిలో ఏర్పడింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కథ. మటకా అంటే కేర్ ఆఫ్ జేసీ.
జూదం అంటే కేర్ ఆఫ్ చేసి, అక్రమ అర్జనకు కేర్ ఆఫ్ చేసి, ఇవన్నీ నేనేంటికి చెప్తున్నా అంటే ఈ తాడిపత్రిలో సార్ జగనన్న తొందరలో ఇక్కడికి రాబోతున్నాడు. 5 నిమిషాల్లో జగనన్న వస్తున్నాడు. జగనన్నకు తాడిపత్రి ప్రజలందరూ కూడా మరోసారి స్వాగతం సుస్వాగతం. మీ తరపున నేను కూడా జగనన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అన్న వస్తాడు, మీరందరూ